ఓం నమః శివాయ. భూలోక కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తి సేవా మార్గాలు ఒకే చోట కల్పిస్తున్నందున ఎందరో భక్తులు ఈ పుణ్యప్రదేశానికి వచ్చి పవిత్ర పావనమవుతుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అనాథులకు ఒక స్వర్గధామం. ఇక్కడ 600 మందికి పైగా అనాథులకు రోజుకు 3 పూటలా కడుపు నిండా భోజనం పెడుతున్నాం. ఇది మాకు కేవలం సేవ మాత్రమే కాదు, ఒక మహాయజ్ఞం. ఈ ఉన్నతమైన యజ్ఞానికి సేవామూర్తులు అందిస్తున్న సహాయం మాకు ఎంతో బలాన్నిస్తోంది. మీ సహకారంతోనే అనాథులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించగలుగుతున్నాము. ఆశ్రమ వంటశాలలో అనుభవజ్ఞులైన సిబ్బంది ఆధునిక వంటపాత్రలు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, నాణ్యమైన బియ్యము ఉపయోగించి శ్రద్ధతో ప్రేమతో వంట చేసి ప్రతి అనాథకు కడుపు నిండా భోజనం పెడుతున్నాము. హైదరాబాద్ తార్నాక నుండి వచ్చిన బైరెడ్డి రాధికా గారు, వారి కుటుంబ సభ్యులు ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి లింగాకారునికి స్వయంగా అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. స్వామివారి కర్పూర హారతి తీసుకుని శివాశీస్సులు పొందారు. మానవతామూర్తులందరూ యాగంలో పాల్గొన్నారు. అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న ఆలయ పనుల్లో ఇటుక సాయం చేశారు. కీర్తిశేషులు బైరెడ్డి మోహన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి భార్య బైరెడ్డి రాధికారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరి తరపున శివపుత్రులకు అన్నదానం చేశారు. భర్తను తలుచుకుని అనాథుల కడుపు నింపిన సేవామూర్తి రాధికారెడ్డి గారి కుటుంబాన్ని శివయ్య సదా రక్షించాలని సేవాశ్రమం కోరుకుంటుంది. నేను ఇంతకు ముందు కూడా నా పెద్దమ్మనోడు సచిన్ కృష్ణ బర్త్డేకి వచ్చాను. అప్పుడు చూసినప్పుడే నాకు చాలా నచ్చింది. ఇక్కడ అంతా పిచ్చివాళ్ళు ఇట్లా అందరూ ఉండేసరికి చూసి చాలా బాధ అనిపించింది. అబ్బో ఇంతమందిని వీళ్ళు బాగానే చూస్తున్నారు, బాగానే పెడుతున్నారు అనిపించి మా వారు చనిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చాను ఇక్కడికి భోజనాలు పెట్టడానికి. అప్పుడు అట్లనే మా కోడలు జాబ్ కోసం అని అప్పుడు జాబ్ లేకుండే, అయితే ఏదన్నా మొక్కుకోండి అంటే సరే ఇక్కడ శివుడి దగ్గర నేను మొక్కుకున్నాను మా కోడలు తొందరగా జాబ్ రావాలి అని చెప్పేసి. తనకి కొద్ది రోజులనే జాబ్ వచ్చింది. అసలు ఎట్లంటే అసలు మీరు చూసేది కానీ ఇక్కడ చేసేది కానీ చాలా నచ్చే రాగలుగుతున్నాం మేము. నేను ఎన్నిసార్లు వస్తున్నానంటే మీరు చేసే సేవ చాలా బాగుందండి. ఆ శంకర్ గారు అంటే ఆయన అయితే నిజంగా ఎక్కడో లేడు దేవుడు ఇక్కడే ఉన్నాడు అన్నట్టు ఆయన చాలా మందికి చాలా సేవ చేస్తున్నాడు. చాలా చాలా సంతోషంగా ఉంది మాకైతే.